అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో రైతు పండుగ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక్కటే శ్రీకాంత్ గారు, నేను రైతు సంబంధించిన అంశంలే మాట్లాడతాను, వేరే రాజకీయాలు కూడా ఏం మాట్లాడను. ఎందుకంటే నాకున్న టైం కూడా తక్కువనే ఉంది. ఇప్పుడు మిత్రుడు సోదరుడు లింగం యాదవ్ గారు మాటి మాటికి ఇప్పుడు ఒక 50 సార్లు అని ఉంటాడు ప్రజాప్రభుత్వం అనేటువంటిది. నాకు ఆ మాట వినడానికి నాకు విసుగొస్తుందండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజాస్వామ్యములో ప్రజల చేత ఎన్నుకోబడ్డ తర్వాత అది ప్రజాప్రభుత్వమే, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 2 సార్లు టీఆర్ఎస్ ఎన్నికైంది, బీజేపీ ఎన్నికైంది అనుకోండి, ప్రజాప్రభుత్వమే. ఆ స్కూలు కాంగ్రెస్ స్కూల్లోకి వెళ్ళి ఆ మాట బ్రదర్ అది కొద్దిగా మీరు తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి నా సలహా. సరే మీ ఇష్టం అది ఒకటి. రెండవది, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో, పెద్దలు రామ్మోహన్ గారు కూడా ఉన్నది ఇక్కడ, మొత్తము బోగస్ ఇన్ఫర్మేషన్. 54,000 కోట్లు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఏ ఇంకే కూడా పసగడం లేదు. వాళ్ళు చెప్తున్నారు మొన్నటి వరకు 18,000 కోట్లని, ఇప్పుడు నిన్న 3,000 కోట్లని, 21,000 కోట్లని, గతంలో ఇచ్చినటువంటి ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చినారు, ఇవ్వకుండా పోయినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వకుండా పోయినటువంటి 7,500కు బదులుగా 7,700 లెక్క చెప్తున్నారు. అంతా కలిపితే 30,000 కోట్లు అయితే శ్రీకాంత్ గారు, 30,000 కోట్లకు బదులుగా ఇలా 54,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తా చూడండి వాళ్ళ లెక్కలు. ఇప్పుడు దీంట్లో కూడా ఏం జరిగింది, ప్రతి ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగానికి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. నేను గత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 బడ్జెట్లు 11 బడ్జెట్లు నేను నిశ్చితంగా పరిశీలించిన దాంట్లో మామూలుగా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా 20,000 నుంచి 25,000 కోట్ల బడ్జెట్ అనేటువంటిది వాళ్ళు ప్రతిపాదిస్తారు, అక్కడ ఉంటది. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసినట్టు ఏంటంటే ఆ బడ్జెట్ లో 15,000 కోట్లు ఆనాడు లెక్క ప్రకారంగా ఏంటంటే వాళ్ళకు వచ్చినటువంటి ఫిగర్ ఏంటంటే మొన్నటి వరకు కూడా రైతు బంధుకు వచ్చినటువంటిది 15,000 కోట్లు ఇచ్చి మిగతాది డిపార్ట్మెంట్ నడవడానికి మాత్రమే జరిగేటువంటి ఖర్చుల కింద తీసుకున్నారు. ఇది పెద్ద రహస్యము. ఇదే పద్ధతి వీళ్ళు కూడా ఇప్పుడు 24,000-25,000 కోట్ల బడ్జెట్ పెట్టి దాంట్లోకి వెళ్ళి 15,000 కోట్లు ఇచ్చి ఏది రుణమాఫీకి ఇచ్చి మేము ఇచ్చినాము అంటారు. ఇంకా తక్కువైన దానికి ఇప్పటికీ 60,000 కోట్ల అప్పులు చేసిరండి. మీరు అప్పుల గురించి ఎందుకు చెప్పారు? భారతదేశంలో ఏ రాష్ట్రము ఇయ్యనటువంటి పద్ధతి లోపల రైతు రుణమాఫీ చేసినామని చెప్పడానికి, భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనంత అప్పులు ఒక సంవత్సర కాలంలో మేం చేసినామని అప్పులు 2 రకాలుగా చేస్తున్నారు వాళ్ళు. అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది మన సిఏజీ రిపోర్ట్ లో, కంట్రోల్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది. అలా రహస్యమేం లేదు. రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నది ఎంత, రిజర్వ్ బ్యాంక్ కాకుండా కార్పొరేషన్ ద్వారా తీసుకున్నది ఎంత, ఓ మాయాజాలం చేసి 7,000 అప్పులు వాళ్ళు చేసినటువంటి 7 లక్షల అప్పులు వాళ్ళు చేసినది తప్పు. ఆ అప్పులు మీరు చెల్లించవలసిన బాధ్యత ఉంటుంది. ఇది టీఆర్ఎస్ అప్పు, బీఆర్ఎస్ అప్పు, బీజేపీ అప్పు అని ఉండకూడదు. ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు, ఒక ప్రభుత్వం అనేది నిరంతరంగా నడుస్తుంది. అది చేసిపోయినటువంటి దానికి ప్రజలు తీర్పిస్తారు. వాళ్ళని పక్కన కూర్చుని పెట్టిన బీఆర్ఎస్ పార్టీని మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినారు. ఏం మాట్లాడతారంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ అప్పు వీళ్ళ అప్పు అని మాట్లాడతారండి. వాళ్ళ రాష్ట్రం మన రాష్ట్రము, అది కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఒకటే ప్రభుత్వం ఉంటుంది, అది ఏ ప్రభుత్వం అని కానీ భారత ప్రభుత్వం ఉంటుంది. భారత ప్రభుత్వం అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, కార్పొరేషన్లు ఉంటాయి, మున్సిపాలిటీస్ ఉంటాయి, గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇది మొట్టమొదటి రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవాల్సినటువంటి మొదటి అంశము అని చెప్పి నేను చెప్తున్నాను. రెండవది ఏంటంటే, ఈ అప్పులకు వచ్చేటప్పటికి, వ్యవసాయానికి వచ్చేటప్పటికి ఎవరికి ఇచ్చినారండి? ఇప్పుడు మీరు ఇంత పెద్ద లెక్కలు చెప్తున్నారు కదా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు కదా ప్రజల సొమ్మును, మీ ప్రచారం కోసం పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని, ఓ దిక్కు రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఇక మళ్ళీ ఓ దిక్కు కోపం వస్తుందని చెప్పి బట్టి విక్రమార్క గారి ఫోటో, ఇవన్నీ వేసి చేస్తున్నట్టు. నేను అడుగుతున్న సూటి ప్రశ్న శ్రీకాంత్ గారు, ఇవాళ మీరు బ్యాంకర్స్ కన్సార్టియం ఉంటది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా వ్యవసాయ రంగానికి జూన్ జూలైలోనే ముఖ్యమంత్రి గారు కానీ, ఆర్థిక మంత్రి గారు కానీ, సాధారణంగా ఆర్థిక మంత్రి గారు ఆల్ బ్యాంకర్స్ కన్సార్టియం అంటాం దాన్ని, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, ఆ బ్యాంక్, ఈ బ్యాంక్ అన్ని కలిసి ఈ సంవత్సరం మీరు ఎన్ని రుణాలు ఇవ్వబోతున్నారు వ్యవసాయ రంగానికి అనేటువంటి చర్చ జరుగుతుంది. ప్రతి బ్యాంకుకు కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ వీలును బట్టి, వాళ్ళ బ్యాంకులను బట్టి కేటాయిస్తారు. అన్నిటినీ మానిటర్ చేయడానికి నాకు తెలిసినంత వరకు కొన్ని ప్రాంతాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటది, కొన్ని ప్రాంతాలలో ఇంకో బ్యాంక్ ఉంటది. ఈ బ్యాంకులన్నీ చేసి అప్పులు ఇచ్చినాయా లేదా చూస్తారు, చాలా ఉంటాయి. చేసిన తర్వాత ఇప్పుడు నేను అడుగుతున్న సూటి ప్రశ్న లింగం యాదవ్ గారు ఏంటంటే, ఈ 54,000 కోట్లు అంటున్నారు, చర్చ అనేక రకాలుగా పోతున్నది, ప్రజలను మీరు మిస్లీడ్ చేస్తున్నారు, తప్పుడు సమాచారం చెప్తున్నారు. అసలు ఎవరికి ఇవ్వలేదు మీరు రైతన్న దానికి నిర్వచనానికి? లక్షల మంది టీచర్లు, ఉద్యోగస్తులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, వీళ్ళ చేతుల్లో భూమి ఉంది. అవునన్నా కాదన్నా, నేను పెన్షనర్ని, నా చేతిలో భూమి ఉంది, 10 ఎకరాల భూమి ఉంది, 3 ఎకరాలు నేను సేద్యం చేసిన. 3 ఎకరాలు సేద్యం చేసిన తర్వాత నేను చేయకుండా మా కౌలుదారుడు చేసినాడు. మొన్న 15 రోజుల కింద అడిగినాడు నన్ను ఫోన్ చేసి, అయ్యా మరి పంట అయింది ఏం చేయమంటావంటే, నేను చెప్పిన, నన్ను ఎప్పుడు అడగడు. ఈ 500 బోనస్ అన్నారు కదా మీరు, అమ్మాలే జాగ్రత్తగా అన్నదానికి నాకు ఫోన్ చేస్తే, అక్కడ మాకు కర్తాల్లో లేదు, అక్కడ కందుకూరులో లేదు, మహేశ్వరంలో లేదు,
తుక్కు కూడా లేదు ఇంతవరకు. ఇప్పుడు 10 రోజుల నుంచి ఓపెన్ చేసిన సెంటర్లో 500 రూపాయల బోనస్ కానీ అంతవరకు ఓపెన్ చేయనటువంటి ఒక దుస్థితి గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఆఖరికి మా వాడు ఏం చేస్తున్నాడు, మా కౌలుదారుడు ఏం చేస్తున్నాడు, 1950 రూపాయల క్వింటాలకు అమ్ముకున్నాడండి. నేను 4-5 క్యూలు చెప్పినాను, ఇది ఛాలెంజ్. జంగయ్య యాదవ్ అనేటువంటి మా కౌలుదారుడు 1950కి అమ్ముకున్నాడు, ఇంకా డబ్బులు రాలే. ఆ డబ్బులు వస్తాయనుకోండి, అది వేరే సంగతి. నాకు తెలిసిన వ్యక్తికి అమ్మినాడు, అది వేరే సంగతి. నేను అడ్వైజ్ చేసినట్టు. మీరు ఎప్పుడు అసలు టైంలో మీరు 70%, 75% అమ్ముడు పోయిన తర్వాత రైతులంతా అడ్డికి పావుసేలు అమ్ముకున్న తర్వాత మీరు మాట్లాడుతున్నారు బోనస్ ఇచ్చిన అనేటువంటిది. మీరు ఏ పని చేసినా ఇదే జరుగుతుంది. కాబట్టి రైతు రుణమాఫీలో జరిగినటువంటి శ్రీకాంత్ గారు, వేల మంది, లక్షల మందికి మీరు తీసుకున్న అందరూ టీచర్లు తీసుకురండి, చాలా జాగ్రత్తగా తీసుకుంటారు వాళ్ళు. ఉద్యోగస్తులు అనేక మందికి భూములు ఉన్నాయండి. అవునన్నా కాదన్నా కూడా రెడ్డి సామాజిక వర్గానికి, వెలమ సామాజిక వర్గానికి భూములు 4 ఎకరాలు 5 ఎకరాల భూములు ఉన్నమాట వాస్తవం. ఇవ్వాలను అవునన్నా కాదని చరిత్ర మంచిదా చెడ్డదా నేను చర్చకు పోను. వీళ్ళందరినీ పక్కకు పెట్టి, ఇన్కమ్ ట్యాక్స్లను పక్కకు పెట్టి, ఇప్పుడు ఆ 13,000 14,000 కోట్ల రూపాయలు ఏదైతే లోటు కనపడుతుందో వాళ్ళు చెప్పినటువంటి లెక్కలకు ఈ వర్గాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు 18,000 కోట్లు కూడా 21,000 కోట్లు కూడా అది తప్పుడు సమాచారం. నేనేమంటున్నా, మీరు గంటలో తెప్పించండి. ఇవాళ ఛాలెంజ్ చేస్తాను నేను, మీరు గంటలో తెప్పించండి. ఒకవేళ నిజమే అయినట్టయితే మొత్తం బ్యాంకుల నుంచి గంటలో కంప్యూటరైజ్డ్ సిస్టమ్ కాబట్టి తెప్పించి మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి పేపర్లో, ఈ బ్యాంకు నుంచి ఇంత ఇచ్చినాము అని చెప్పి మీరు చెప్పండి. చెప్తే అప్పుడు నేను ఓపెన్ గా క్షమాపణ చెప్పడానికి రెడీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి. ఇవన్నీ పక్కకు పెట్టి ప్రజలను మిస్లీడ్ చేయడానికి, తప్పుదోవ పట్టించడానికి, అబద్ధాలు ఆడడానికి, మారేడుకాయ చేసేటువంటి మీ ప్రశ్న చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది. లింగం చెప్తారా? లింగం గారు, చెప్పడం లేదు. లింగం గారు సమాధానం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెప్పండి శ్రీకాంత్ గారు. విన్నారా వెంకటరెడ్డి గారు చెప్పింది? వెంకటరెడ్డి గారి ఆయన బీజేపీ నాయకుడు ఎంతైనా మాట్లాడతారు. ఏమంటుండే సమాధానం లింగం యాదవ్ గారు సమాధానం ఉందా? ఒక్క నిమిషం మనమే పోదాం. టీవీ ఛానల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలందరూ ఆయన అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే చెప్పండి, లేదంటే నేను రామ్మోహన్ రావు గారిని అడుగుతాను. ఆయన గో టు రామ్మోహన్ రావు గారు. నేను అదే చెప్తున్నా. వెంకరెడ్డి గారు ఏమన్నారు, వాళ్ళ రైతులు కౌలు రైతు అట ఇవ్వలేదన్నాడు. నేను అదే చెప్తున్నా, ఏ కౌలు రైతు ఏ ఒక్క నిమిషం లింగం గారు, ఒక్క నిమిషం. మీరు సమాధానం వేరు, విమర్శ వేరు. ప్రశ్నకు సమాధానం వేరు, విమర్శ వేరు. ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఉంది, దానికి సమాధానం ప్రభుత్వం నుంచి రావాలి. ఒక్క నిమిషం వెంకటేశ్వర, ఒక్క నిమిషం లింగం గారు, 1 సెకండ్. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, 1 సెకండ్. పార్టీలను పక్కన పెడదాం. ఒక్క నిమిషం ఆగండి సార్. లింగం సార్